క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభువు పేరట మీ అందరికీ సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. ఈ దినపు తైలం మీ తల మీద వాక్యపు రూపంలో పోయబడుగాక. ఆమెన్. చూడండి ఒకసారి ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవుడు యాకోబుతో పెనుగులాడుట అనే ప్రస్తావన గురించి మనం గత వారం మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకుంటూ మనం ఆ కింది వచనాల్లో ఒక విషయం చదువుకున్నాం. 26వ వచనం చదువుకుందాం, చూడండి ఒకసారి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. చాలు, దేవుణ్ణి కమాండ్ చేస్తున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనివ్వను. ఎందుకని దేవుడు నన్ను పోనివ్వు బాబు అని పర్మిషన్ అడుగుతున్నాడు అంటే ఏం చెప్పుకున్నాం మనం? అతను కుమారుడు. తండ్రి బయటికి వెళ్తున్నప్పుడు బిడ్డలు అడ్డు పెడితే కొట్టడు, ముద్దాడుతాడు, దగ్గర తీసుకుంటాడు, పోనీరావు అని బతిమాలుకుంటాడు. అవునా కదా? రైట్. అలా బతిమాలుకొని వెళ్తాడు. అలాగే దేవుడు అంటున్నాడు, నన్ను వెళ్ళనీవు బాబు అని. దేవుని కుమారులు అంటే పేగుబంధం. దేవునితో మనకేముండాలి? పేగుబంధం ఉండాలి. ఈరోజు టీవీలో చూస్తున్న వారు, ఇక్కడ ఉన్న వారందరూ గమనించండి, మనకి ఎంతమందికి దేవునితో పేగుబంధం ఉంది? ఆలోచిద్దాం. పేగుబంధం అంటే అర్థం ఏంటి? పేగుబంధం అంటే అర్థం ఏంటంటే ఆయన వలన పుట్టుట. అవునా? ఎలా పుట్టామని రాయబడింది? వాక్యమనే అక్షయ బీజము వలన మీరు జన్మించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వలన పుట్టాం. అదే నిజమైతే వాక్యం వలన పుట్టడానికి ముందుగా ఒకటి జరగాలి. ఏమవ్వాలంటే నువ్వు మొదట చావాలి. చావకుండా వాక్యం వలన పుట్టుట అనేది ఎప్పటికీ సాధ్యపడదు. చూడండి ఒకసారి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో ఉంది, చూడండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట బాప్తిస్మం అంటే? ప్రత్యుత్తరం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ప్రత్యుత్తరం. ఏంటా ప్రత్యుత్తరం? దేవుడు ఒక మాట అన్నాడు, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. ఇప్పుడు నువ్వు దాన్ని అంగీకరించి ప్రత్యుత్తరం ఏమి ఇవ్వాలి? అవును ప్రభువా, నిజమే, నేను చచ్చిపోయాను. అది ప్రత్యుత్తరం. ఎప్పుడైతే నేను చనిపోయానని అంగీకరిస్తావో నెక్స్ట్ నీ విషయంలో ఏం చెయ్యాలి? చనిపోయిన వాడిని ఏం చేస్తారు? పాతి పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే చనిపోయానని ఒప్పుకుంటావో, నీ పాపములు ఒప్పుకొని అయ్యా నిజమే నేను చచ్చిన వాడిని అంటావో, అప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళి పాతి పెట్టాలి. ఆ పాతి పెట్టడమే బాప్తిస్మము. ప్రైజ్ ద లార్డ్. బాప్తిస్మము ద్వారా నువ్వు మరణించి మరలా అదే బాప్తిస్మం ద్వారా నువ్వేమవుతావు? మరలా జన్మిస్తావు. అందుకే ఈ వచనంలో ఇంకో మాట రాయబడింది, చూడండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇక్కడ 2 విషయాలు మనం ఒకసారి పరిశీలించుకుందాం. బాప్తిస్మం అంటే శరీర మాలిన్యాన్ని కడుక్కోవడం కాదు. ఇక్కడ మాట అంటాడు, చూడండి, యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ప్రత్యుత్తరమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శరీర మాలిన్యాన్ని కడుక్కోవడం అనరు దీన్ని. ఏమండి, రోమన్ క్యాథలిక్ సహోదరులు ఏమంటారు దీన్ని? జ్ఞాన స్నానం. అలా అనొచ్చునా అంటే ఖచ్చితంగా అనొచ్చు, తప్పేమీ లేదు. కానీ వాళ్ళు అజ్ఞాన స్నానం చేస్తున్నారని కూడా నేను అనొచ్చు. ఎందుకంటే పిల్లలకి ఇస్తున్నారు. పిల్లలకి ఇవ్వడం అజ్ఞాన స్నానమే. ఎందుకంటే బాప్తిస్మం అనేది ఎప్పుడు తీసుకోవాలని రాయబడింది? నమ్మి బాప్తిసం పొందినవాడు. ఆ చిన్న పిల్లోడికి నమ్మకం ఏం తెలుసు? ఏం చెప్పండి? వాడు చచ్చిపోతే డైరెక్ట్ పరలోకం వెళ్తాడు, నరకం ఏమీ వెళ్ళడు. వీళ్ళు మహాజ్ఞానులైపోయి దేవుడు చెప్పింది కాక దేవునికి విధేయులై ఉండక వీరికి నచ్చింది వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. క్రీస్తునందు ఉన్నారా లేదా వారు కూడా? కాకపోతే క్రీస్తు చెప్పని విషయాలు, అపోస్తలులు చెప్పని విషయాలు వారిలో కూడా ఉన్నాయి. అందుకని మనం వారిని రక్షించుకోవడానికి చెప్పాలి. ఈ సందేశం ఎవరైనా రోమన్ కాథలిక్ నా సహోదరులు వింటే దయచేసి వినండి. వాక్యానికి విరుద్ధమైన సిద్ధాంతాలు మనం నమ్మడం ద్వారా దేవునికి ఎప్పటికైనా దూరం అయిపోతాం, బుద్ధి లేని కన్నికలం అవుతాం. జ్ఞాన స్నానం అన్న పేరు మంచిదే కానీ చిన్నపిల్లలకి ఇవ్వడం ద్వారా అది అజ్ఞాన స్నానం అవుతుంది. ఏమండి,
చూడండి ఒకసారి తీతు పత్రికలో ఒక మాట రాయబడింది 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. చూసారా, పునర్జన్మ సంబంధమైన స్నానం. స్నానం అనే మాట ఉందా లేదా? అందుకే వారు కూడా ఏమన్నారు? జ్ఞాన స్నానం. తప్పేమీ లేదు. తప్పంతా ఎక్కడొచ్చిందంటే చిన్నపిల్లలకు ఇవ్వడం గురించి, తాగుబోతులకు ఇవ్వడం గురించి. వాళ్ళు మారు మనసు పొందకుండానే, తప్పు చేశానని ఒప్పుకోకుండానే బాప్తిస్మం ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడిచ్చిన దానికి అదేంటంట? ప్రత్యుత్తరము. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ప్రత్యుత్తరము. నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను చచ్చిన స్థితిలో ఉన్నానని ఒప్పుకున్నప్పుడు మాత్రమే బాప్తిస్మము ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. అలా కాకుండా మన స్వబుద్ధిని మనం వాడితే కాదు. చూద్దాం ఒకసారి సామెతల కింద 3:5 ఆ మాట అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక అంట. ఈనాటి దినాల్లో లేఖనం చెప్పింది ఒకటైతే మనం నమ్మేది ఒకటి. అసలు మనం ఏమని అనుకోవాలి? ఏ విషయంలోనైనా లేఖనం ఏం చెప్పుచున్నది అనుకోవాలా లేదా? అనుకోవాలి. ఏ బోధ విషయంలోనైనా లేఖనం ఏమి చెప్పుచున్నది అనుకోవాలి. చూస్తారా, రోమాపత్రికలో ఆ మాట కూడా ఉంటుంది. చూడండి, రోమాపత్రిక 4:3లో లేఖనమేమి చెప్పుచున్నది? ఆ ప్రశ్న మనం ఎప్పుడు వేసుకోవాలి? అందుకే అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చాడు. లేఖనం ఏమి చెప్పుచున్నది? నువ్వు నమ్మే విషయంలో లేఖనం ఏం చెప్తుంది? నీ జ్ఞాన స్నానం విషయంలో లేఖనం ఏం చెప్తుంది? నీ బాప్తిస్మాల విషయంలో లేఖనం ఏం చెప్తుంది? ఎలాంటి బాప్తిస్మం తీసుకుంటున్నావు? లేఖన విరుద్ధమైన వాటిని చేస్తున్నారు. అలా చేయడానికి దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు. దేవుడు ఎన్నుకున్నవాడు వాటిని ఖచ్చితంగా ఖండిస్తాడు. చిలకరింపు బాప్తిస్మం కాదు బాప్తిస్మం. జెండా కింద ప్రమాణం చేసి పరిశుద్ధాత్మ అగ్ని కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నారు. అసలు మీరు ఇంకా చావనే లేదని నేను అంటున్నాను. పునర్జన్మ సంబంధమైన స్నానం మీకు జరగలేదు. అది దేవుడు చెప్పినదై ఉన్న బాప్తిసం తీసుకోవాలి. విధేయత చూపించాలి, కానీ మన స్వబుద్ధి వాడకూడదు. బాప్తిసం విషయంలో లేఖనం ఏం చెప్పుచున్నది అంటే ప్రత్యుత్తరం అని చెప్పుచున్నది. దేవుడు ఏం చెప్పాడు? మీరు చచ్చిన వారు నాయన. అవును ప్రభువా. అయితే సమాధి చేయాలి. సరే ప్రభువా. సమాధి చేసి ఇడిచిపెట్టాడా? మరలా కన్నాడు మనల్ని. పేగు బంధం ఎప్పుడు వస్తుందంటే ఆయన వాక్య ప్రకారము చావాలి, ఆయన వాక్య ప్రకారం లేవాలి. అప్పుడు పేగు బంధం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన వాక్య ప్రకారంగా తీసుకొని బాప్తిస్మం పేగు బంధాన్ని ఇవ్వదు. వాక్య ప్రకారము బాప్తిస్మము తీసుకొని వారు ఎవరికి ఆయనతో పేగు బంధం లేదు. అందుకే వారు బుద్ధి లేని కన్యకలై విడవబడ్డా సరే ఆయనకు పెద్ద విషయం ఏమీ కాదు. అలా ఉండరాదు. పౌలు గారు ఏం చెప్పారో మనం జాగ్రత్తగా వినాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:6. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. చూసారా, పౌలు గారు చెప్పినది కాక వేరేది చెబితే వాళ్ళ దగ్గర నుంచి ఏమవ్వాలంట? తొలగిపోవాలి. సంఘాలలో ప్రేమాభిమానాల ముసుగులో ఎవరు చెప్పినా మారని వాళ్ళ దగ్గర, ఎవరు గద్దించినా వినని వాళ్ళ దగ్గరే, ఎంత చెప్పినా వినని ఆ డినామినేషన్లోనే ఉండుట ద్వారా దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడు. దేవుడు విడవకముందే మీరు దాన్ని విడవండి. తప్పుడు బోధనలు విడిచిపెట్టండి. చెబితే మారకపోతే, చెప్పినా వినకపోతే ఆ సంఘాన్ని విడిచిపెట్టి సత్య సంఘంలోనికి, నీతి కలిగిన సంఘంలోనికి వెళ్ళిపోండి. మనుషులు బాధపడతారు, మనుషులు ఏదో అనుకుంటారంటే దేవుడు బాధపడుతున్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? చూడండి ఒకసారి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అది సంగతి. ఏ విధులు చేపట్టాలంట? పౌలు గారు ఏదైతే చెబుతున్నారో అపోస్తుల ప్రవక్తల ద్వారా ఇవ్వబడినటువంటి విధుల ప్రకారంగానే చేపట్టాలి. అప్పుడే దేవునితో మనకు పేగుబంధం ఉంటుంది. అప్పుడే మనం దేవుని కుమారులం అవుతాం. ప్రైజ్ ద లార్డ్. బాప్తిజం విషయంలో పౌలు గారు ఏం చెప్పారు? రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా? ఎందులోనికి బాప్తిజం అంట? మరణములోనికి బాప్తిస్మం. నెక్స్ట్. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చెప్పండి, ఆయనతో కూడా పాతి పెట్టబడడం అంటే ఏ బాప్తిస్మములో కనబడుతుంది?
చిలకరింపులో కనబడుతుందా? జెండా కింద ప్రమాణం చేసి పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం కోసం ఎదురు చూస్తున్న మండంలో కనబడుతుందా? నామం బాప్తిసంలో కనబడుతుందా? దేంట్లో సమాధి కనబడుతుంది? సమాధి చేయాలంటే ఏం చేయాలి? కనబడకుండా పూర్తిగా ముంచెయ్యాలి కదా. మరి నిజమైన బాప్తిసం ఎక్కడ కనబడుతుందో మనకి? నీటిలో ముంచుట ద్వారా అతను సమాధి చేయబడుతున్నాడు. నీటిలో మరలా లేపుట ద్వారా అతను మరలా లేచి పునరుద్ధానుడై పేగుబంధాన్ని సంతరించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నిజమైన పేగుబంధం. ముంచుడు బాప్తిసం కాకుండా మిగతా ఏ బాప్తిసం తీసుకున్నా, ఇంకోటి బాప్తిస్మానికి ముందు మారు మనసు అనుభవం లేకుండా తీసుకున్నా మరలా అందరూ బాప్తిస్మానికి సిద్ధపడవలసి ఉన్నది. అలా తీసుకున్న వాళ్ళు పెళ్లి బాప్తిస్మాలు, చిలకరింపు బాప్తిస్మాలు, ఏదో వాళ్ళు తీసుకుంటున్నారని వీళ్ళు తీసుకోవడం, ఆ తమ్ముడు నువ్వు తీసుకుంటున్నావు, నేను తీసుకుంటాలే తమ్ముడు అని ఇలా స్నేహంతో తీసుకుంటారే, అవన్నీ బాప్తిస్మాలు కావు. మరలా దేవుడు చెప్పిన ప్రకారం, పౌలు గారు చెప్పిన ప్రకారం, ఏమండి నేను పాపిని, అయ్యా నన్ను పాతిపెట్టు, నన్ను సమాధి చేయి, నేను మరణించాలి, నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడాలని ఎప్పుడైతే నీ మనసులో భావన కలుగుతుందో అప్పుడు నీ నమ్మికను బట్టి నీకు బాప్తిస్మం ఇవ్వాలి. అందుకే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక మాట అడుగుతాను, దేవునికి నచ్చింది చేయడానికి మీరు నిందలు భరించడానికి ఎందుకు ఇష్టం లేదు మీకు? చాలామంది ఉన్నారు, టీవీలో చూస్తున్నారు ఈనాడు, లేదండి మేము మొదటి నుంచి అందులోనే పుట్టి పెరిగామండి, అదే మా తల్లి సంఘం అండి, ఇప్పుడు మేము మార్చుకోలేమండి. నేను చెప్తున్నాను ఒక్క మాట, నువ్వు అదే మాట మీద నిలబడు. రేపు దేవుడు కూడా అదే మాట అంటాడు, నువ్వెవరో నాకు తెలియదండి, నా పత్రికల ప్రకారంగా, నా లేఖనాల ప్రకారంగా నువ్వేమీ చెయ్యలేదండి, సారీ అండి, మీరెవరో నాకు తెలియదండి, ఇంత సింపుల్గా అంటాడు. నువ్వు ఆ మనుషుల్ని సంతోషపెట్టడానికి వాళ్ళ మధ్యలోనే ఉన్నావండి, వెళ్ళిరండి ప్లీజ్ అంటాడు దేవుడు కూడా. నేను కరాఖండిగా చెప్తున్నాను, ఆది సంఘ నియమము కలిగిన సంఘాలు ఎన్నో ఉన్నాయి ఇంకా భూమి మీద. క్రమాలు కలిగిన సంఘం, నీతిని నేర్పే సంఘం, బైబిల్ ప్రకారంగానే ఏమండి భక్తి చేసే సంఘాలు చాలా ఉన్నాయి. ఆ సంఘాలే దేవుని చిత్తానుసారమైన సంఘాలు. దేవుని క్రమం లేని సంఘాలు కావు. అవన్నీ కూడా దేవుని క్రమం కలిగిన సంఘాలుగా మార్చబడును గాక. ఆమేన్. స్వస్థతల మీద కట్టిన సంఘం కాదు, వాక్యం మీద కట్టిన సంఘమే సంఘం అవుతుంది. దేవుని పిల్లలారా, దేవుని కొరకు నింద భరించడానికైనా వెనకాడకూడదు. తెలుసా మీకు? ఇప్పుడు నేను ఒక విచిత్రమైన విషయం చెప్పి ముగిస్తాను. ఇప్పటి వరకు ఈ ప్రత్యక్షత భూమి మీద మొదటిసారి వింటున్నారు మీరు. ఇంతవరకు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఈ విషయం చెప్పలేదని ప్రభువు నాతో చెప్పారు. ఇప్పుడు నేను మీతో చెప్తాను, చూడండి. ఆదికాండం 27వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అప్పుడు రిబ్కా తన కుమారుడకు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో, 7వ వచనం కూడా, మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించున్నట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. ఇక్కడ ఏం జరుగుతుందంటే, తల్లి యాకోబు దగ్గరకు వచ్చి, బాబు మీ అన్నని మీ తండ్రి పిలిచి ఏమన్నాడంటే, నాకు రుచికరమైన భోజనం తీసుకొచ్చి నాకు పెట్టు, నేను తిని తృప్తి పొంది నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. చాలు, తల్లి చెప్తుందన్నమాట యాకోబుతో, వెళ్ళి మందలోంచి మంచివి తీసుకురా, రుచికరమైన భోజనం చేసి పెడతాను. వెంటనే చేసి ఇచ్చాడు. యాకోబు వెళ్ళాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు. రిబికా చేసింది తప్ప కాదా? మీకు విషయం చెప్పనా, ఇప్పటి వరకు ప్రపంచమంతా రిబికా తప్పు చేసింది అనుకుని తప్పు చేశారు. రిబికా తప్పు చేయలేదు, దేవుని న్యాయం చేసింది, దేవుని నీతి జరిగించింది, దేవుని చిత్తం జరిగించింది. వాస్తవానికి ఇక్కడ మనకు కనబడుతుంది, మోసం చేసింది తల్లి. చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే, రిబికా తప్పు చేసింది, రిబికా పొరపాటు చేసింది, పెద్ద కుమారుడి పట్ల పక్షపాతము వ్యవహరించింది, చిన్న కుమారుని ఎక్కువ ప్రేమించింది అనుకున్నారు. కానీ తప్పు. రిబికా దేవుని చిత్తము జరిగించింది, ఇన్నాళ్ళు అందరితో నిందలు భరించింది. ఎక్కడ రిబికాకి ఇది దేవుని చిత్తమో తెలుసా? రోమా పత్రిక 9వ అధ్యాయంలోనికి రండి, 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఎవరితో చెప్పబడెను?
ఇప్పుడు అది గుర్తుంచుకొని ఆమె చేయాల్సిన పని ఏంటి? అది నెరవేరేటట్లు చెయ్యాలి. రిబికా చేసింది అదే. పెద్దవాని పట్ల పక్షపాతం కాదు ఆమె చూపించింది. దేవుని చిత్తము చెప్పబడింది ఆవిడికి, అది జరిగించడం కోసం ఎదురు చూసింది. దేవునికి స్తోత్రం. రిబికా పక్షపాతం చూపించలేదు, దేవుని పక్షమై నిలుచుంది రిబికా. ప్రైజ్ ద లార్డ్. ఈ మర్మం గ్రహించండి. ఆమేన్. ఇంతవరకు భూమి మీద దీని గురించిన క్లారిఫికేషన్ లేదంట. మొట్టమొదటిసారి నీ నోట పలికిస్తున్నాను నా కుమారుడు అని దేవుడు చెప్పాడు, పలికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమెతో చెప్పబడిన ఈ మాట నెరవేర్చింది అక్కడ. కానీ ఆమె ఏమనిందో తెలుసు? అక్కడ చూడండి ఒక మాట, ఆదికాండం 27:11. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏసావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచుచు అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. ఎంత అద్భుతం అండి. అదండి భక్తురాలకు ఉండవలసిన తెగింపు. దేవుని చిత్తము జరగడానికి అవసరమైతే నేను శాపగ్రస్తున్నైనా పర్వాలేదన్న పౌలు గారి లాంటి మాట పలికింది. దేవునికి స్తోత్రం. అది తెగింపు అంటే, అది నిజమైన భక్తి అంటే. అరే, దేవుని చిత్తం జరగడానికి నేను ఏమైనా పర్లేదు, నా బ్రతుకు నాకు ఆఫ్టర్ ఆల్ నా దేవుని చిత్తమే నాకు కావాలి. అది ఆమేన్. శాపం వస్తే రాని, నాకు పర్వాలేదు, దేవుని చిత్తమే జరగాలి. దేవుడు చెప్పాడు నాకు, అది నేను అది చేయాల్సిందే అనింది రిబికా. ప్రైజ్ ద లార్డ్. కానీ నిజానికి శాపం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాసన చూశాడు అక్కడ. యాకోబు దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని ఏం చూశాడంట? వాసన చూశాడు. తడిమి చూస్తే ఏసావు, స్వరం చూస్తే యాకోబు. ఈయన కొంచెం డౌట్ అనిపించింది, దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని స్మెల్ చూశాడు. వాసన, ఆశీర్వాదపు వాసన వచ్చింది. దేవుడు ఆశీర్వదించిన వాడన్నమాట ఇతను అని ఆశీర్వదించేశాడు. దీని గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందే సందేశం ఒకటి చేయడం జరిగింది. ఆ మర్మ సందేశాలన్నీ విని సంపూర్ణులు అవ్వండి, సంపూర్ణ సిద్ధిలోనికి రండి. దేవుడు మీకు తోడయ్యుండునుగాక. దేవుని చిత్తము చేయడానికి ఎంతటికైనా తెగించండి. పౌలు గారు అంటారు, నా ఈ ప్రజలు రక్షింపబడడానికి నేను శాపగ్రస్తున్నైనా పర్వాలేదంటాడు. దేవుని చిత్తం చేయడానికి ఎంతటి నష్టమైనా భరించడానికి మీకు ఇష్టమైతే దేవుడు మీ సొంతం అవుతాడు. అప్పుడు నువ్వు దేవుని పేగు బంధము తెంచుకున్న కుమారుడవు అవుతావు. నిజముగా కుమారుడవైతే దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నిన్ను భక్షించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మాతో ఉన్నందుకు వందనాలు. మాకు ఆ తెగింపునివ్వండి, మాకు ఆ విశ్వాసం ఇవ్వండి. నీ చిత్తము జరిగించడం మాకు నేర్పండి. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. వందనాలు.